సౌత్ 4 cities 4 టెర్రరిస్ట్స్. వాళ్ళందరికి లీడర్ అతావుర్ రెహమాన్. సిద్ధు జొన్నలగడ్డ న్యూ మూవీ జాక్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూస్తే గనక టెర్రరిస్ట్, డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ రొమాంటిక్ మూవీ అయితే కనిపించబోతుంది. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. ట్రైలర్ లో వైష్ణవి చైతన్య సిద్ధు మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగానే ఉంటుందని అనిపిస్తుంది. వైష్ణవి సిద్ధు రొమాన్స్ చేసుకుంటే దాని ముఖం పచ్చడి చేస్తాడేమో అంటూ పక్కనున్న స్నేహితుడు సెటార్ వేస్తాడు. డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా. ఓకే. మరో సీన్ లో వైష్ణవి సిద్ధు కిస్ సీన్ ఓపెన్ చేస్తే ఆ కిస్ ఏదో పెట్టి కమిట్ అయిపోదాం అంటుంటే ఆమె పారిపోతుంది. మాకు కూడా రొమాన్స్ చేయాలని ఉంటుంది అని అంటాడు సిద్ధు. ఓ కొడుకు పుడితే వాడు లైఫ్ లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడని తండ్రికి ఎన్నో కళ్ళుంటాయి సార్. ఇంటెలిజెన్సీ అధికారిగా ప్రకాష్ రాజ్ నేరస్తులను విచారిస్తూ టెర్రరిస్టులకు కార్యకలాపాలను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ భాస్కర్. ఓ నేరస్తుడిగా విచారిస్తుండగా చాలా విషయాలు జోక్గా చెప్పాను అనగానే ప్రకాష్ రాజ్ ఆశ్చర్యంగా జాక్ అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక మరో సీన్లో హాస్పిటల్లో లేడీ డాక్టర్ వద్ద వైష్ణవిని చూపిస్తూ నడుము విరిగింది అంటే డాక్టర్ సిగ్గుపడిపోతుంది. దాంతో మీరంత సిగ్గుపడకండి, యాక్సిడెంట్ మాత్రమే అయింది అని సిద్ధు సర్ది చెప్తాడు. ఏమైంది? నడుం విరిగింది. మీరంత సిగ్గుపడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది. ప్రకాష్ రాజ్ ని జాక్ లేట్గా ఎందుకు వచ్చి అడిగితే నీకు ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు, మాకు పీఎం ఇతర అధికారులు అనుమతులు కావాల్సి ఉంటుంది అని చెప్తాడు. నాది ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. తండ్రి ఎక్కడ రెడ్డుకుంటుందా సార్? ఇలా మళ్ళీ కొన్ని పంచులతో సెటైర్లతో మన సిద్ధు స్క్వేర్ అండ్ డీజే టిల్లు స్క్వేర్ లాగా ఈ జాక్ లో కూడా కొన్ని పంచులు అయితే ఉన్నాయి. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. నువ్వు నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ లోంచి బాడీ బయటికి దింగేవన్నట్టు ఉండాలి, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాటు దింగుతా నాకు కొడక. భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధు అండ్ వైష్ణవి హీరో హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఈ జాక్ మూవీ అయితే April 10 అయితే రిలీజ్ కాబోతుంది. మరి ముద్దేదో పెట్టేసుకుంటే కమిట్ అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఎలాంటి అయితే హిట్లు ఇచ్చాయో మరి జాక్ మూవీ ఎలాంటి హిట్ అందించిపోతుందో మనకి తెలియదు. సో చూద్దాం సిద్ధు జొన్నలగడ్డ ఇది హిట్ అవుతుందా ఫ్లాప్. పెళ్లి కాలేదు అయింది అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు. నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. మీ సార్కి పెళ్లి కాలేదా? జాక్ అడిగితే అయ్యింది అంటాడు. దాంతో భార్యతో రొమాన్స్ చేసుకోమని నన్నెందుకు ఎక్కుతాడు అని జాక్ అనడం చూస్తే సినిమాలో మంచి హ్యూమర్ ఉందని అనిపిస్తుంది. సో చూద్దాం April 10th థియేటర్స్.